కిటికీ అద్దంపై వర్షపు చినుకులు జారుతుండగా లేనా తన గదిలో విసుగుతో కూర్చుంది. చుట్టూ ఆమె గీసిన చిత్రాలు పడి ఉన్నాయి. అప్పుడు మంచం కింద నుంచి మెరుస్తున్న బంగారు రంగు పెయింట్ బ్రష్ ఒక్కసారిగా ఆమె కంటపడింది. అదే సమయంలో ఒక ఎర్రబంతి చిత్రంలోంచి బయటకు దూకినట్లు అనిపించింది. బంగారు ధూళి మెరుస్తుండగా లేనా కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి. కొద్దిసేపటికి లేనా తన మంచంపై నిరుత్సాహంగా కూర్చుంది. చేతిలో ఉన్న పెయింట్ బ్రష్ రంగు కోల్పోయి నిస్సారంగా మారిపోయింది. ఆమె ఒక కుక్కపిల్లను, ఒక సైకిల్ను, ఒక ఇంద్రధనస్సును గీయాలని ప్రయత్నించింది. కాని బ్రష్ మాత్రం బూడిద రంగులోనే ఉండి ఏమీ సృష్టించడానికి నిరాకరించింది. నువ్వెందుకిలా ఉన్నావ్ అని లేనా బాధతో చెప్పింది. నిన్ను నేను పంచుకోవాల్సింది అని ఆమెకు అర్థమైంది. ఆ తర్వాత లేనా టామీ ఇద్దరూ పాత వేప చెట్టు దగ్గర నిలబడ్డారు. వారి ముందు పచ్చని ఖాళీ ప్రదేశం, తమ కలలను చిత్రించేందుకు సిద్ధంగా ఉన్న క్యాన్వాస్లా ఉంది. వాళ్లు కలిసి ఒక ఆట స్థలాన్ని చిత్రించగానే ఆ బ్రష్ వెలుగులతో మెరిసింది. చిన్న సూర్యుడిలా కాంతి విరజిమ్ముతూ గ్రామమంతా ఆనందంతా నిండిపోయింది. పిల్లల నవ్వులు గాలిలో మార్మోగాయి. పంచుకోవడం నిజంగానే అన్నింటినీ మరింత మంచిగా చేస్తుంది కదా అని టామీ ఆనందంగా అన్నాడు. కిటికీ అద్దంపై వర్షపు చినుకులు జారుతుండగా లేనా తన గదిలో విసుగుతో కూర్చుంది. చుట్టూ ఆమె గీసిన చిత్రాలు